హుసేన్ మియా వాగు మీద భూజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ చెక్ డ్యామ్ని పేల్చనీకే పోతే ఇగోండి ఆడ రైతులు పట్టుకొని ఈ జెలటిన్ స్టిక్స్ చూడొచ్చు. మీరు దీంట్లో ఈడ జెలటిన్ స్టిక్స్ చూడొచ్చు. ఇగోండి అక్కడ కూడా జెలటిన్ స్టిక్స్ మీకు చూపిస్తుంది ఆ స్క్రీన్ మీద. జెలటిన్ స్టిక్స్ ఈడ ప్రజలు దొరకబట్టి, స్వయంగా రైతులే దొరకబట్టి ఏ విధంగా మీరు జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తుర్రో ఏ విధంగా ఉన్నదనేది మీరు స్వయంగా ఆ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు పట్టుకొని స్వయంగా రైతులే స్వయంగా వాళ్ళని పట్టుకొని ఆ దొంగలను పట్టుకొని కంప్లైంట్ ఇచ్చిండ్రు. మీరు చూడొచ్చు ఈ కంప్లైంట్ రిసీవ్డ్ కాపీ జనవరి 20, 2024లా రిసీవ్డ్ కాపీ ఇది. ఈ రిసీవ్డ్ కాపీ మీకు చూపిస్తూ ఉన్నాను. దీంట్లో క్లియర్గా రైతులు మెన్షన్ చేసింది కూడా మీకు హైలైట్ చేసి పంపిస్తాను. పీడిఎం మిత్రులకు కూడా మళ్ళీ మీకు కూడా పంపిస్తాను. దాంట్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు సారయ్య గౌడ్ అనే వ్యక్తి మరియు సుధాకర్ రెడ్డి అనేటైన కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారకు చెందిన పార్టీ వ్యక్తులు దీంట్లో ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పిండ్రు. ఇది నేను చెప్పుడు కాదు, వందల మంది రైతుల సంతకాలు వాళ్ళ ఫోన్ నంబర్లు రాసిచ్చిండ్రు కంప్లైంట్లో. కానీ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ కాదు. మరి వీళ్ళు ఎవరు కాపాడుతున్నట్టు, ఏమి చేస్తున్నారు అన్నట్టు నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా దయచేసి రైతులకి బాగోలు చేయడానికి, రైతులు అద్భుతంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోని రైతుని రాజు చేయాలని ఇలా కేసీఆర్ గారు ఆలోచన ఉంటే ఇలా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ పోతే ఇది ఏం పద్ధతి, ఏం మాట్లాడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఇలా సరే ఒక నిమిషానికి ఇలా నిజంగానే ఒక నిమిషానికి పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్పింది నిజమే అనుకుందాం, కుంగిపోయిందని. కుంగిపోయి ఉంటే ఆ డ్యామ్ని కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? ఇలా రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది రాఘవ కన్స్ట్రక్షన్స్. అది కట్టింది తనే కదా. మరి ఇలా తను కడితే ఇలా కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టుండి ఇలా 1000 కోట్ల రూపాయల టెండర్ వర్క్లు, రోడ్లు కావచ్చు, డ్యాములు కావచ్చు, 1000 కోట్ల రూపాయలు ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు కదా. ఇలా బ్లాక్ లిస్ట్లో తనని పెట్టి అవన్నీ కూడా బ్లాక్ చేసి ఆ టెండర్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేయరు. మరి మీరు చెప్పిందే నిజమైతే ఆ టెండర్లు క్యాన్సిల్ చేయరి, బ్లాక్ లిస్ట్ ఈ కంపెనీని పెట్టి టెండర్లు క్యాన్సిల్ చేసి రీటెండర్స్ కాల్ఫర్ చేయండి. నోటికొచ్చింది కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నారాయణపేటలో కూడా ఆయనవే టెండర్, ఆయనే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇచ్చిరు కదా టెండర్లు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చిరు కదా. మరి మీరు చెప్పిందే నిజమై ఉంటే మరి వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. కానీ నోటి ఉంది కదా, మాకు అధికారం ఉంది కదా, మేము ఏది పడితే అది మాట్లాడతాం, దబాయిస్తాము, మేము మాట్లాడింది చెప్పింది వినాలే అన్నట్టు మీరు అడితే ఎవడు భయపడేటోడు లేడు. మీరు మాట్లాడే ప్రతి మాటని అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా అందరు కూడా మీరు మాట్లాడింది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడ లోకల్లోనే, నువ్వు కూడా లోకల్లోనే కదా, దా పోదాం. మళ్ళీ మొత్తం ఊరోళ్ళని ఇక్కడికి సంబంధించిన ఊరోళ్ళని అందరినీ తీసుకొని అడిగి పోదాం, దా ఇద్దరం కలిసి పోదాం, పా ఆడ చూద్దాము. నీకు డౌట్ ఉంటే నేను చూపించింది తప్పయ్యి అని ఉంటే రైతులతో చెప్పి అక్కడ చూద్దాంపా. కేవలం హషప్ చేయడానికి ఎవరిని కాపాడుతుర్రు, దేనికి కాపాడుతుర్రు? కేసీఆర్ గారు ఆడ అద్భుతంగా 23,52,00,000 చిల్లరతోని ఇలా అద్భుతమైన చెక్ డ్యామ్ పెడితే కట్టిస్తే ఆ చెక్ డ్యామ్ని ఇలా మీరు కూలగొట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? ఇలా నిన్న వచ్చి హరీష్ రావు గారు చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? అధికారంలో మీరే ఉన్నారు కదా. ఇలా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇలా పార్లమెంట్ సభ్యులు, ఇలా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా ఇలా అదే పార్లమెంట్లో, అది మన కాన్స్టిట్యున్సీ కదా బండి సంజయ్ గారు, అది అక్కడ నేను శాసనసభ్యుని, మీరు పార్లమెంట్ సభ్యులు, ఆడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే మీరు ఎంపీ అయినరు. మరి ఇలా వాళ్ళ మీద మీకు ప్రేమ లేదా? ఇలా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి.
ఇలా మీరే కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, ఇలా మీరే ఇలా అక్కడ పార్లమెంట్ సభ్యులు, మరి ఇలా దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేపియండి. ఎందుకు వేపియరు? ఎందుకు స్పందించరు? ఆశ్చర్యం కలిగించింది నాకైతే. నిన్న బండి సంజయ్ గారు కూడా నిన్న లెటర్ పెడతారు, ఇది నాణ్యత లోపమని. అంటే మీరు హోమ్ మినిస్టర్ ఉండి ఇలా ఇప్పుడు మీకు ఆ జెలిటన్ స్టిక్స్, వాడు జెలిటన్ పెట్టిన వీడియోలు మీకు ఇలా మీడియా ద్వారా మీరు కూడా చూడండి. బండి సంజయ్ గారు ఇలా మీ పోలీసు వాళ్ళని మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ అధికారులందరూ ఎట్లున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని నమ్మి మీరు మాట్లాడి స్టేట్మెంట్లు ఇస్తే ఏందన్నట్టు దీన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఆనాడు డీటెయిల్గా నేను పోను, డీటెయిల్గా మళ్ళీ ప్రవీణ్ అన్న చెప్తారు. ఆనాడే ప్రవీణ్ అన్న గారు ఇవాళ బ్లాస్టింగ్ కాళేశ్వరంది కూడా వీళ్ళు ఓట్ల కోసము కాళేశ్వరంకి సంబంధించిన మేడిగడ్డ దగ్గర బ్లాస్టింగ్ చేసిండ్రు వీళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు బ్లాస్టింగ్ చేసిండు. బ్లాస్టింగ్ చేసి దొరికింది ఆనాడు ఆ రోజు మేము బిజీగా ఉన్నాము, ఎలక్షన్ల హడావిడిలు ఉన్నాము. వీళ్ళు దొంగ పనులు చేసి ఆ రోజు బ్లాస్టింగ్లు చేసింది మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు ఇంతకుముందు మీకు చెప్పిండు. బరాబర్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు బ్లాస్ట్ చేయించిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ గుండాలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాండ్ మాఫియా గుండాలు ఇవాళ అడ్డంగా మన భూజనపేట అక్కడ చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు, మా తనుగుల చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు. ఇలా రేవంత్ దొంగనే, ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేసినట్టే కింద ఉన్నోళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవి డీటెయిల్గా కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేడిగడ్డని కూడా ఇలా బ్లాస్ట్ చేసింది బరాబర్ ఈ కాంగ్రెస్ గుండాలే. ఈ కాంగ్రెస్ గుండా అయిన రేవంత్ రెడ్డియే, బరాబర్ ఆయననే మేడిగడ్డ